అన్నదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా సహాయ కార్యదర్శి పాసన్ రామారావు, కౌలు రైతు జిల్లా అధ్యక్షులు పొట్ల రామకృష్ణ, జిల్లా కార్యదర్శి నాగ మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాత సుఖీభావ పథకం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకి వర్తింప చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అన్నదాత సుఖీభావ కౌలు రైతులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారని చెప్పారు. వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాల సాగు భూముల్ని కార్పొరేట్ సంస్థలకి కట్టపెడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రైల్వే లైన్ల నిర్మాణం కోసం, గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు నల్లమడ వాగు ఆధునీకరణకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. ఇటీవల సంభవించిన మోందా తుఫాను వలన నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. సిసిఐ కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం పేరుతో రైతుల పత్తిని తిప్పి పంపటం సరికాదని అన్నారు. ప్రభుత్వం ధర నిర్ణయించి మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన అంశాలు 3 అంశాలు. ఒకటి, రైల్వే భూములు మేడుకుండ్ర మండలంలో సిరిపురం గ్రామంలో ఇళ్ల స్థలాలు పోతున్నాయి. ఇళ్ళు అమ్మంటే 30 ఇళ్ళు ఉన్నాయి. ఆ 30 ఇళ్ళకి వాళ్ళు నష్టపరిహారం ఏమీ తేల్చకుండా రెవెన్యూ వాళ్ళు మీరు మీ ఆధారాలు ఇవ్వండి, మీ స్టాంపులు ఉంటే స్టాంపులు ఇవ్వండి అని వాళ్ళని వేధిస్తున్నారు. అది ఎంఆర్ఓ దృష్టికి పెట్టి మా ఆర్డీఓ దగ్గర పొమ్మన్నా ఆర్డీఓ గారు దొరకలేదు. అది తక్షణం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పక్కా ఇళ్ళు నిర్మించి వాళ్ళని కదిలించాలనేది మా డిమాండ్. అట్నే ఇంకొక అంశం ఏంటంటే, మా మోందా తుఫానుకి ఇటు గుంటూరు తూర్పే పక్కన వరి నష్టపడితే కళ్ళకు కానొస్తుంది. గుంటూరు పరణ పక్కన మేడుకొండూరు, పిరంగపురం మండలాల్లో ఇతర మండలాల్లో పత్తి కాండ్రాన్ని నష్టం జరిగింది. పత్తి పంట రాగతలికే అధికారులు 15 క్వింటాలు వచ్చుద్దని అంచనా వేసి 15 క్వింటాలు వస్తుంది, మీకు 33% ఉండదు కాబట్టి మీకు కరువు మండలాల్లో ప్రకృతి మండలాల్లో ప్రకటించమని నిర్ణయం చేసి ఆ ప్రకృతి నష్టపరిహారాలు రాకుండా వాళ్ళు ఇక్కడ తుఫాన్ ప్రభావం ఏం లేదని తీర్మానం చేసి పంపించాడు. అది మళ్ళీ రివైజ్ చేసైనా దాన్ని చేయాలా, లేకపోతే ఆందోళన చేస్తాం. అట్నే దేవాలయ భూములు రాష్ట్రంలో చాలా ఉన్నాయి, ఈ జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. ఆ దేవాలయ భూములకి ఒకే సర్వే నెంబరు, దేవుడు భూమి కాబట్టి ఆ సర్వే నెంబర్ మీద రుణాలు ఇవ్వచ్చు. కానీ దేవాలయ భూములు ఎండోమెంట్ బోర్డు వాళ్ళేమో ప్రస్తుతం ముందస్తు కౌలు కడితేనే మీకు సంతకం పెడతారంటున్నారు. పంట పండకుండా కౌలు కట్టే పరిస్థితి రైతు దగ్గర లేదు. ముందస్తు పంట కాకుండా వ్యవసాయం సాగు చేసే వాళ్ళందరికీ సిసిఆర్సి మీద కార్డు పెట్టి వాళ్ళకి రుణాలు ఇప్పించాలని, ఆ ఇవ్వకపోతే తీవ్రమైన దేవాలయ భూముల మీద రుణాలు కనుక ఇవ్వకపోతే తీవ్రమైన కౌలు రైతు సంఘాన్ని ఆందోళన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా అన్నదాత సుఖీభవ పేరుతోటి రైతుకు పెట్టుబడి సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించింది 20,000 రూపాయలు. చాలా సంతోషం, మంచి పథకం కూడా అది. అన్నదాత సుఖీభవ నిర్ణయం వేశారు. భూములు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి పెట్టుబడి సహాయం ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? ఇప్పుడు సాగు చేయనటువంటి ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి రైతుల పేరుతో డబ్బులు పడుతున్నాయి. ఇది న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నాను. కాబట్టి ఈ పెట్టుబడి సహాయాన్ని, అన్నదాత సుఖీభావ సహాయాన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి అనేటువంటిది మా కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా నిర్ణయం చేయండి అని చెప్పేసి అడుగుతాం. మొదటిసారి వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈసారి వేసేటప్పుడు కౌలు రైతులు కూడా వేస్తామన్నారు. ఈసారి కూడా ఏమి మార్పు లేదు. ఇక రెండో అంశం, ఓ ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం కావాలి అని నిబంధన పెట్టాడు. ఏ భూ యజమాని సంతకం పెట్టాలా? ఏ భూ యజమాని సంతకం పెట్టాలా? మరి పంట కార్డులు ఎట్ట వస్తాయి, రుణాలు ఎట్ట వస్తాయి?
దీనికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాం అని చెప్పేసి అన్నాడు. మేమందరం నమ్మాం. సంవత్సరంన్నర అయింది, ఎవరు ఆయన యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు లేదు, ఈయన లేదు, కార్డులు మాత్రం లేవు. మరి బ్యాంకర్స్ని కూర్చోబెట్టి మీరు కనుక కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇకపోతే ఊరుకోమంటారు. యజమాని సంతకం పెట్టకపోతే వీళ్ళు ఏం చేస్తారు? బ్యాంకులో ఏం చేస్తారు? అందుకని చెప్పేటువంటి మాటలు వేరు, చేసేటువంటి పనులు వేరులాగా మాకు అనిపిస్తున్నాయి. ఇది ప్రధానమైనటువంటి. ఇక రెండో అంశం ఏంటంటే, మొన్న మెంథా తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్లో 33% పైన దెబ్బతింటే ఎన్యూమరేట్ చేస్తారట. అంటే 20%, 10%, 15% దెబ్బతింటే నష్టపరిహారం ఎవరు? 35% దెబ్బతింటేనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎంతవరకు నష్టపరిహారం రాలా. ఇప్పుడు పత్తి తడిసింది. పత్తి తడిస్తే CCI కేంద్రాలకు తీసుకెళ్తుంటే తేమ శాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపిస్తున్నారు. నిన్న పత్తిపాడులో కూడా రామాంజనేయులు గారి ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఇవన్నీ జరిగినాయి, చూశారు. అందుకని ఈరోజు వర్షానికి పత్తి తడిస్తే ఏం చేయాలి? 8,150 రూపాయలు మద్దతు ధర అన్నారు. ఎవరు కొంటలా. ప్రైవేటు వ్యాపారస్తులకి 5,000కి 6,000కి అమ్ముకున్నటువంటి దుస్థితి ఈరోజు కనిపిస్తుంది. మినుము వేశారు మొన్న, వర్షానికి మినుము మొత్తం పోయింది, మునిగిపోయింది. పత్తి దెబ్బతింది. పత్తి కొన్ని చోట్ల అయితే మా రైతు నాగేశ్వరరావు 3 ఎకరాలు వేసాడు. ఆయన 3 ఎకరాలు వేస్తే అది మొత్తం దెబ్బతినేసి పీకేసి మళ్ళీ మొక్కజొన్న వేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఈరోజు పరిస్థితులు అట్లా ఉన్నాయి. అందుకని కౌలు రైతులు కూడా మనుషులే, వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి పంట రుణాలు ఇవ్వండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి, అన్నదాత సుఖీభావ కూడా వాళ్ళకి కూడా ఇవ్వండి అనేటువంటి నేను వార్తాను. చివరిది ఇంకోటి ముఖ్యమైనటువంటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్ల కోసం, గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం, అదేవిధంగా రింగ్ రోడ్ల కోసం భూమిని సేకరిస్తుంది. ఇప్పుడు మేడికొండూరు మండలంలో భూమిని సేకరిస్తున్నారు, అక్కడక్కడ ఫిరంగిపురం మండలంలో కొంత సేకరిస్తున్నారు, తాడికొండ మండలంలో సేకరిస్తున్నారు. సారి 4 సార్లు ఇస్తానని చెప్పావు కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ, 2 విడతలుగా ఇచ్చావు, ఈ విడత ఇస్తానన్నావు, అది ఇవ్వలేదు. అట్లాగే మరి ఈరోజు కౌలు రైతులు అనేది ఎంత పంటలు పండిస్తే అంత నీకు ఇది అనేది అర్థం కాకుండా అన్నం పెట్టేది అన్నదాతలే అనేది కౌలు రైతులు ఇది కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అలాగే మరి మేము కౌలు రైతులేమో అడగల. గత ప్రభుత్వం 13,500 ఇస్తుంది కౌలు రైతు భరోసా అని. మరి ఈరోజు మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తానన్నావు. 20,000 కాదు కదా, 20 పైసలు కూడా ఇచ్చిన ఇది లేదు. ఇచ్చేది ఎవరికయ్యా అంటే భూ యజమానులకు ఇస్తానంటున్నావు. భూ యజమానులకు ఇచ్చినా మా కౌలు రైతులకి ఏమో ఇబ్బంది లేదు. కానీ మేము పంటలు పండించి సేద్యం చేసే పెట్టుబడి సాయం మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాము.